అప్పాజీపల్లి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అప్పాజీపల్లి బీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ధనరాజ్ అన్నారు. కొల్చార మండలం అప్పాజీపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఉంగరం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, గ్రామంలో మురికి కాలువలు, విద్యుత్ దీపాలు, నీటి సమస్యతో పాటు దేవాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఝాన్సీ యాదగిరి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆశయ సాధన కొరకు మా నాన్న కోరిక మేరకు నన్ను మా ఊర్లో ఉన్న ప్రజలందరూ నా మీద చూపిస్తున్న అభిమానాన్ని నేను అసలు ఊహించుకోలేను. ఇప్పటికి కూడా నా మీద ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న మా గ్రామ ప్రజలు వాళ్ళ కోరిక మేరకు నేను మా ఊర్లో ఉన్న డెవలప్మెంట్స్ కోసం నేను సాయశక్తుల వాళ్ళందరి కోసం కృషి చేస్తాను. అలాగే నేను మా ఊరికి సంబంధించిన ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాను. అలాగే మా ఊర్లో ఎందుకంటే ఎక్కడ ఉన్న అప్పాజీపల్లి అంటే ఒక హైదరాబాద్లో ఉన్న బంజారాహిల్స్, జుబ్లీహిల్స్ లాగా ఉన్నదని చెప్పేసి ఇంతకుముందు వచ్చిన మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి చూసి ఇంత మంచిగా ఇల్లు కట్టుకున్నారనే విధంగా అప్పాజీపల్లిలో ఇంత మంచి ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి అని ఉద్దేశంతో కానీ ఎందుకు దేవాలయాలు ఈ విధంగా ఉన్నాయి, మరి మీ ఇండ్లేమో ఈ విధంగా ఉన్నాయి అనే విధంగా నాతో కొంతమంది అడిగారు. అదేవిధంగా అట్లా అడిగినందుకు నేను నా సొంత ఖర్చులతోని పెద్దమ్మ గుడి నిర్మాణం పూర్తి చేస్తాను. అలాగే ఇక్కడ మా ఇది వచ్చేసి మక్తాల, ఇది మక్తాల అంటే మా పోచమ్మ గుడి కూడా చాలా రోజుల నుంచి ఇట్లా అనుకుంటున్నాం కానీ ఎప్పుడు అది జరుగుతలేదని చెప్పి 4 పిల్లర్లతోని ఆ పోచమ్మ గుడి కూడా నా సొంత నిధులతోని పూర్తి చేస్తాను. అలాగే ఇక్కడ మనకు హైవేలో హనుమాన్ టెంపుల్ అని మా ఊర్లో ఉంది. అదే హనుమాన్ టెంపుల్ కూడా దాంట్లో కొన్ని విగ్రహాలు భిన్నమైనవి. ఆ విగ్రహాలు మేము టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా భిన్నమైన విగ్రహాలను చూస్తుంటే ఏదో విధంగా ఇప్పుడు ఎందుకంటే మన చెయ్యిరిపోతేనే మనం ఏదో కట్టుకోవాలి, ఇది విధంగా మనం అలా ఉంటాం. అదే దేవుని గుళ్ళో ఉన్న విగ్రహాలు పోతుంటే మనం అలా వెళ్ళి దర్శనం చేసుకుంటాం తప్ప దానికోసం ఒక ఆలోచన అనేది ఇంతకుముందు ఉన్న నాయకులు కానీ అది కొంచెం ఆలోచన నా మనసులో కొంచెం వచ్చింది. అరే ఇలా చేయడం వల్ల మన చెయ్యిరిపోతేనే మనకి ఎంతో బాధ అనిపిస్తుంది. అలాగే భిన్నమైన విగ్రహాలను మనం చూస్తూ దర్శనం చేసుకుంటే ఏ విధంగా అనిపిస్తుందని అది కూడా నా మనసులో వచ్చి అదే హనుమాన్ టెంపుల్ని ఉన్న ఇప్పుడు ఎందుకంటే దాని కూడా కొంచెం సగంలో ఉన్నది. దాన్ని మొత్తం కూడా గర్భగుడితో సహా మళ్ళీ నిధులతో సొంత నిధులతో పూర్తి చేసి ఆ భిన్నమైన విగ్రహాలను కూడా మళ్ళీ తెప్పించి మళ్ళీ హనుమాన్ టెంపుల్ని పునఃప్రతిష్టాపన చేస్తానని కూడా మా విలేజ్ అప్పాజీపల్లి గ్రామ ప్రజలందరికీ నేను వేడుకుంటున్నాను. ఎందుకోసం అంటే అదేవిధంగా మనం ఎందుకంటే మన ఆలయాలు మంచిగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. ఆ పైన దేవుళ్ళు కూడా మనకు ఆశీర్వాదం ఉంటుంది. అదే మన ఊరు కూడా బాగుపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మా ఊరిలో ఉన్న మా గ్రామ మొత్తంలో మేము వచ్చేసి నా కన్నబోయిన ధనరాజ్ ముదిరాజ్ మా విలేజ్లో మొత్తం ముదిరాజ్ మొత్తం 90% ఉంది. 90% ముదిరాజ్లో ఉన్నప్పుడు మాకు ఎందుకంటే ఏదైనా ఇంట్లో కొంచెం పంచాయతీలు కానీ లొల్లు లేదని అయినప్పుడు ఏదైనా పంచాయతీ చేసుకుందామంటే చెట్ల కిందనో ఏదో వాకిట్లలో పంచాయతీలు జరుగుతుంది. అలా ఎందుకోసం ఇది ఎందుకు ఇంత మనం 90% యూనిటీ ఉన్నప్పుడు అదెందుకోసం అని చెప్పేసి నేను ముదిరాజ్ సంఘం భవనం కూడా నిర్మాణం మనం చేసుకోవడానికి ఏదైనా పంచాయతీ చేసినా ఏదున్నా అక్కడ వెళ్ళి మనం పంచాయతీ చేసుకోవడం కానీ ఏదైనా ఊర్లో ఉన్న సమస్య కుల సంఘం సంబంధించిన సమస్య ఉన్నా కానీ అక్కడ మనం చేసుకున్న నిర్మాణం ఒక చోటు అనేది మనకు ఉంటుంది. ఆ భవనం ఉంటుంది. చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా కూడా అక్కడ చేసుకుంటే మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో నా సొంత నిధులతో కూడా ముదిరాజ్ సంఘం భవనం కూడా నేను